ఎవరు? ప్రవక్త వారు అన్నారు, మీలో అందరికంటే తెలివైన వాడు ఆ వ్యక్తి ఎవరైతే మరణాన్ని అత్యధికంగా జ్ఞాపకం చేసుకుంటూ మరణాంతర జీవితం కోసం ఆలోచిస్తూ ఉంటాడో వాడు మీలో తెలివైన వాడు. ఈరోజు మనకి మరణం గుర్తుకు వస్తుందా ప్రియులారా? ఈరోజు మరణం అన్న పదం పలికితేనే బకెట్తో నీళ్లు పోసుకున్నంత భయం మనం. ఈరోజు మరణం గురించి మాట మాట్లాడితేనే ఇలాంటి మాటలు మాట్లాడకండి, ఏం చేస్తావు ప్రపంచంలో, మరణం రాదా? సుబ్హానల్లాహ్. అయ్యా మరణం చెప్పి వస్తుందా? మరణం కోసం తయారు ఏం చేసుకున్నాం? మరణాంతర జీవితం కోసం ఏం సామాగ్రి ఉంది? నేను నా జీవితంలో నా చివరి శ్వాస వరకు ఈ మాట చెబుతూ ఉంటాను ప్రియులారా. ఈ రోజు ఉదయం నిద్ర లెగిశాను, నా ఈ చేతులతో గుస్సులు స్నానం ఆచరించాను, నా ఈ చేతులతో వస్త్రాలు ధరించుకున్నాను, నా ఈ కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. ఉదయం నిద్ర లెగిశాను, ఈ చేతులతో స్నానం ఆచరించాను, ఈ చేతులతో దుస్తులు ధరించాను, ఈ కాళ్లతో మస్జిద్కు నడుచుకుంటూ వచ్చాను. ఎవరికి తెలుసు రేపు శనివారం స్నానం ఆచరించటానికి ఈ రెండు చేతులు పరిచయవేమో. రేపు ఈ సమయానికి నలుగురు నన్ను పడుకోబెట్టి నాకు గుస్సులు స్నానం ఇస్తూ ఉంటారేమో. ఈ రోజు ఈ చేతులతో బట్టలు ధరించుకున్నాను, రేపు ఈ చేతులతో ఈ బట్టలు ధరించలేమో. నలుగురు ఈ సమయానికి పడుకోబెట్టి నా దేహానికి కఫన్ వస్త్రాన్ని చుడుతూ ఉంటారేమో. ఈ రోజు నా కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను, రేపు ఇదే సమయానికి నలుగురు జనాజాలో మోసుకొని మస్జిద్కు తీసుకువస్తారేమో. ఇదే జీవితం ప్రియులారా, ఇదే జీవిత వాస్తవికత, జీవిత సత్యం. ఒక్కసారి ఆలోచిద్దాం. అల్లాహు అక్బర్. ఈ రోజు మనకు మరణం గురించి ఆలోచించే సమయం లేదు ప్రియులారా. ఈ రోజు మనకి ఆఖిరత్ కోసం ఆలోచించే సమయం లేదు. నేను విశ్వాసినా, నా పేరు అబ్దుల్ రహమాన్, నా పేరు అబ్దుల్ జబ్బార్, ముస్లింలకు ఏమైనా నేను పెద్ద మాట్లాడుతాను. ఆఖిరత్ నుండి కాపాడుకోలేకపోతే నువ్వెంత పెద్ద ముస్లిం అయ్యి ఏం ప్రయోజనం ఉంది? సుబ్హానల్లాహ్. ఈ రోజు మనం ప్రపంచానికి చూపిస్తాం నా ఇస్లాం. నేను నన్ను ఆఖిరత్ నుండి కాపాడుకోవటానికి నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు మరణం గుర్తుకు లేదు, ఆఖిరత్ గుర్తుకు లేదు, సమాధి గుర్తుకు లేదు, అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి అన్న విషయం గుర్తు లేదు. నేను ముస్లిం ఆలోచించండి.